ఓకే. ఇప్పుడు మనం కో ప్రోడక్ట్ గురించి చెప్పుకుందాం. నా ఓకే, ఫస్ట్ బై ప్రోడక్ట్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు కో ప్రోడక్ట్ గురించి. ఓకే, మనం కో ప్రోడక్ట్కి వెళ్ళే ముందు ఒకసారి బై ప్రోడక్ట్ అంటే కూడా ఒకసారి చెప్తాను. ఓకే, కో ప్రోడక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ప్రోడక్ట్ అంటే ఏంటంటే, ఓకే, దీని ముందు వీడియో కూడా ఒకసారి చూడండి బై ప్రోడక్ట్ నుంచి. ఓకే, మనకి ఇది రా మెటీరియల్ షీట్. బై ప్రోడక్ట్ గురించి చెప్తున్నాం. ఫస్ట్ మనకి ఈ షీట్ని ఒక మిషన్ ద్వారా పంపిస్తే ఈ టైప్ ఆఫ్ ఒక కట్ షీట్ కావాలి అన్నప్పుడు, ఈ కట్ షీట్ వచ్చిన తర్వాత మిగిలిన ఈ రిమైనింగ్ ఉంది చూసారా, దీన్ని బై ప్రోడక్ట్ అంటారు. ఓకే, ఇది కాస్టింగ్కి వెళ్ళదు. ఓకే, కాస్టింగ్కి వెళ్ళింది ఏదైనా బై ప్రోడక్ట్ లైక్ ఏ స్క్రాప్. ఓకే, ఒకసారి బై ప్రోడక్ట్ వీడియో చూడండి. ఇప్పుడు కో ప్రోడక్ట్ అంటే, కో ప్రోడక్ట్ డెఫినేషన్ ఆల్సో ది సేమ్ యాజ్ బై ప్రోడక్ట్, బట్ కో ప్రోడక్ట్ విల్ గో ఫర్ ది కాస్టింగ్. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక మెటీరియల్ ఉంటుంది. ఓకే, ఈ మెటీరియల్ని ఒక మిషన్ ద్వారా పంపిస్తే, ఓకే, మనకి ఇలా అయిందనుకోండి. ఓకే, ఇది మన మెయిన్ ప్రోడక్ట్. ఇది కో ప్రోడక్ట్ అవుతుంది. ఏంటంటే ఈ కో ప్రోడక్ట్ కాస్టింగ్ వెళ్తుంది. అగైన్ దీని నుంచి మనం కంపెనీకి ఏదైనా యూస్ఫుల్ మెటీరియల్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కో ప్రోడక్ట్ ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఒకే రా మెటీరియల్ యూస్ చేసుకొని రెండు యూస్ఫుల్ థింగ్స్, ఓకే, రెండు యూస్ఫుల్ థింగ్స్ కానీ మనం ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని కో ప్రోడక్ట్ అంటారు. ఒకే మెటీరియల్ యూస్ చేసుకొని మనకి రెండు వచ్చినాయి, బట్ ఇంకోటి పనికి రాకుండా పోయింది అనుకోండి, నాట్ యూస్ఫుల్, కాస్టింగ్ పోదలేదు అనుకోండి, దాన్ని బై ప్రోడక్ట్ అంటారు. ఇది ఒక షీటు. ఈ షీట్ యూస్ చేసుకొని మనం ఇది ఇటువంటి కట్ షీట్ అనేది మనం తయారు చేసాం అనుకో మిషన్ ద్వారా, ఒక సెంటర్ ద్వారా. ఈ మిగిలిపోయిన ఈ పీసెస్ ఉన్నాయి చూసారా, ఇవి అనేవి మనకి పనికి రాలేదు కదా, దీని కాస్టింగ్కి వెళ్ళవు. ఈ ప్రోడక్ట్ని దీన్ని బై ప్రోడక్ట్ అంటారు. బై ప్రోడక్ట్ అండ్ కో ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో having the same definition, but co-product will go for the costing, by-product will not go for the costing. ఇంకా మెయిన్ డిఫరెన్స్ అది, ఇంకంతకన్నా ఇంకేం లేదు. సెట్టింగ్స్ అనేవి నేను చూపిస్తాను. ఓకే, కో ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ అంటే లాస్ట్ వీడియోలో చెప్పున్నాను చూడండి. ఇప్పుడు కో ప్రోడక్ట్ గురించి చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ముందుగా కో ప్రోడక్ట్ మనం ఎస్ఐపిలో ఎలా ఉపయోగిస్తాం అంటే, నేను ఈ కట్ షీట్ ఇవే చెప్పాను, బట్ కొన్ని కంపెనీస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే పోల్స్ తయారు చేస్తుంటాయి. పోల్స్ తయారు చేసేటప్పుడు ఇటువంటి పోల్ తయారు చేస్తారు అనమాట. ఐరన్ రాడ్ పోల్ తీసుకొని ఈ పోల్ని మామూలుగా రౌండ్గా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే వీటిలో మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఏమొస్తుందంటే, ఇక్కడ ఒక డోర్ వస్తుంది. డోర్ ఓపెన్ చేసి ఇందులో స్విచ్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ పోల్ ఇలా షేప్ చేయడానికి మధ్యలో కొంచెం కొంచెం కట్ అవుతుంది కదా, ఈ చిన్న చిన్న పీసెస్ కట్ అవుతాయి కదా, అవన్నీ బై ప్రోడక్ట్, కాస్టింగ్ వెళ్ళవు, నాట్ యూస్ఫుల్. బట్ ఇదే మెటీరియల్ తయారు చేస్తూ ఇంకొక యూస్ఫుల్ థింగ్, ఒకే రా మెటీరియల్ యూస్ చేసుకుని అప్పుడు రెండు ప్రోడక్ట్ అయినాయి కదా, ఇది యూస్ఫుల్ థింగ్. డోర్ అనేది, డోర్ ఓపెన్ చేసి మళ్ళీ మనం అంటే స్విచ్ కానీ వేసి మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తుంటాం పోల్స్. అది కూడా ఒక ఎగ్జాంపుల్. సరే, మనం ఎస్ఏపీ చూద్దాం. కో ప్రోడక్ట్ అంటే ఏంటనేది, ఎలా అనేది. కో ప్రోడక్ట్ క్రియేట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు మనం ఒక మెటీరియల్ తయారు చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేశాను. ఇప్పుడే మెయిన్ ప్రోడక్ట్ అని ఒక మెటీరియల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు కో ప్రోడక్ట్ అని ఇంకోటి తయారు చేస్తున్నాను, క్రియేట్ చేస్తున్నాను. మనకి కో ప్రోడక్ట్ తయారు చేసాను. కో ప్రోడక్ట్ మెటీరియల్ అనేది క్రియేట్ అయింది.
సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఒకే మెటీరియల్ యూజ్ చేసుకొని నేను రెండు ఒకే మెటీరియల్ బై యూజింగ్ వన్ మెటీరియల్ ఐఎమ్ వన్ రా మెటీరియల్ బై యూజింగ్ వన్ రా మెటీరియల్ ఐఎమ్ గోయింగ్ టు I'm going to produce two materials, two useful materials, two materials which will go for the costing. Okay. సో నాకు రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ కావాలి కాబట్టి రా మెటీరియల్ ఒకటి క్రియేట్ చేస్తాను. రా మెటీరియల్ పేరు వచ్చి కో రా మెటీరియల్, కోరా అయితే రాకో. యూజింగ్ దీంట్లోకి వచ్చి పర్చేసింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అకౌంటింగ్ వన్స్ టు కాపీ ఫ్రమ్ ఓకే. ఒక రా మెటీరియల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు బాంబ్ క్రియేట్ చేస్తాం. బాంబ్ సెట్టింగ్స్ చూపిస్తాను అండి. ఓకే. ఇప్పుడు మనం ఒక బాంబ్ క్రియేట్ చేయాలి. ఓకే. మెయిన్ ప్రోడక్ట్కి మనం క్రియేట్ చేస్తాం. మెయిన్ ప్రోడక్ట్లో మనకి దేన్ని యూజ్ చేసుకున్నాను, రా మెటీరియల్ యూజ్ చేసుకొని నేను ఓకే రా మెటీరియల్ యూజ్ చేసుకుని ఒక రా మెటీరియల్ చూసుకున్నాం. ఓకే చూడండి, ఈ ఇక్కడ ఏమవుతుందంటే రా మెటీరియల్ ఒక రా మెటీరియల్ యూజ్ చేసుకొని మనకి రెండు రెండు యూస్ఫుల్ థింగ్స్, ఒకటి మెయిన్, ఇంకోటి వచ్చేటప్పటికి కో ప్రోడక్ట్. ఓకే, కో ప్రోడక్ట్ మెటీరియల్ తీసుకొని చేద్దాం అంటే అదే తీసుకున్నాం. ఇప్పుడు ఈ కో ప్రోడక్ట్ అంటే నెగిటివ్లో ఉండాలి. ఓకే, నెగిటివ్లో 1 అంటే తీసుకున్నాం. ఓకే, బై ప్రోడక్ట్ తీసుకోవట్లేదు. బై ప్రోడక్ట్ తీసుకుంటే చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది మీకు. మీ ప్రీవియస్ వీడియో చూడండి, క్లబ్ చేసుకొని ఇంకొక వీడియోలో బై ప్రోడక్ట్ కో ప్రోడక్ట్ ఎట్ ఏ టైం వచ్చి ఒక చేద్దాం. అంటే ఏమంటానంటే నేను ఇది ఒక రా మెటీరియల్ యూజ్ చేసుకొని రెండు ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తున్నాను ఎట్ ఏ టైం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం బై ప్రోడక్ట్ ఒకటి కలిపి చేసుకోవాలనుకోండి, ఇది ఒక రా మెటీరియల్ తీసుకొని ఓకే దీన్ని ఇలా చేసాం అనుకోండి. ఓకే, ఈ రా మెటీరియల్లో సరే చెప్తాం. ఇందులోనే ఇలా కట్ చేసేటప్పుడు మనకి ఏమవుద్దంటే మిషన్లో కట్ చేసేటప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ కట్ అయ్యి కిందకు వస్తాయి కదా. ఓకే, చిన్న పార్టికల్స్, వాటిని బై ప్రోడక్ట్, అది కాస్టింగ్ కలదు. బై ప్రోడక్ట్ అంటే ఇప్పుడు ఈ సన్నగా వైట్ కలర్ మనకి ఏమి చూసారా, ఇట్లా చిన్న పులుకులు అనేవి కింద పడతాయి పీసెస్, దాన్ని బై ప్రోడక్ట్ అంటారు కాస్టింగ్ కలర్. ఇలా కట్ చేయగానే రెండు అయినాయి కదా, ఇది మెయిన్ ప్రోడక్ట్, ఇది కో ప్రోడక్ట్, ఇది కాస్టింగ్ కలర్, ఎందుకంటే ఇది ఫర్దర్ యూజ్ అవుద్ది. ఓకే, నెగిటివ్ సైన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత మనం మెయిన్ ప్రోడక్ట్కి రౌటింగ్ క్రియేట్ చేయాలి. సెకండ్. ఓకే, ఆపరేషన్స్కి వెళ్తున్నాను. ఆపరేషన్స్లో ఆల్రెడీ ఉన్నది తీసుకుంటాను. ప్రోడక్ట్ క్రియేషన్ అనేది ఆపరేషన్.
నేను ఓకే రౌటింగ్ చేసి ప్రొడక్షన్ వర్షన్ క్రియేట్ చేయట్లేదు ఎందుకంటే ఇది ఈసీసీ బట్ ప్రొడక్షన్ వర్షన్ ఇస్ మ్యాండేటరీ నౌ డేస్. ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి నేను ఓకే ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రీమ్ సారీ బాంబ్లో మనం బై ప్రోడక్ట్కి అయితే జస్ట్ నెగిటివ్ సైన్ ఇస్తే సరిపోద్ది బట్ కో ప్రోడక్ట్ ఏంటంటే ఆపరేషన్స్ ఇక్కడ కాంపోనెంట్స్లోకి వెళ్ళి ఈ కో ప్రోడక్ట్ టిక్ చేయాలి. చేసిన తర్వాత సేవ్ చేయాలి. కో ప్రోడక్ట్ నాట్ సపోర్టెడ్ మెటీరియల్ కో ప్రోడక్ట్ ఎలిమెంట్ వై 1 second. ఇది జస్ట్ ఇక్కడ క్లిక్ చేద్దాం. co-product not supported for material co-product. Do you want to save? Yes, go to main product. The co-product. So yeah, సేవ్ అయింది. ఓకే ఇప్పుడు వచ్చి co-product అయిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పుడు మనకి ఈ కో ప్రోడక్ట్ క్రియేట్ చేయడానికి మనకు రా మెటీరియల్ కావాలి కదా. మనం బై ప్రోడక్ట్ చెప్పుకున్నట్టుగా 5x5 షీట్ అనుకున్నాం. 5x5 షీట్ ఇది అనుకుంటే ఈ 5x5 షీట్లో 1 second ఫ్రెండ్స్ ఛార్జింగ్ అనేది డౌన్ అయింది. ఛార్జింగ్ వస్తాను. ఓకే సారీ చూడండి. స్టాక్ అయితే కావాలి కదా మనకి. రా మెటీరియల్ స్టాక్ కావాలి. ఫస్ట్ మన రా మెటీరియల్ వచ్చి ఆకు స్టాక్ అనేది ఎలా తెచ్చుకోవాలంటే ముందు స్టాక్ మనకి ఎవరు ఇస్తారు? వెండర్ ఇస్తాడు. ఓకే వెండర్ అనే అతను నా వెండర్ 1 అదే తర్వాత నా పర్చేజ్ 1 ఇవన్నీ మన సెట్టింగ్స్ ముందే చేసుకోవాలి. ఎంఎం డిపార్ట్మెంట్ చేసేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ తర్వాత మనం క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ. ఓకే ప్లాంట్ 1100 ఎంత కావాలి నాకు? 200 క్వాంటిటీ. నెక్స్ట్ ప్రైస్ 1 స్టోరేజ్ లొకేషన్ అంట 001 స్టోరేజ్ లొకేషన్ 0 చేస్తున్నాను. నాకు ఒక PO నెంబర్ క్రియేట్ అయింది. బేస్డ్ ఆన్ దిస్ PO నెంబర్ నాకు వెండర్ స్టాక్ పంపిస్తాడు. ఓకే డిపెండ్స్ అపాన్ ది హౌ మెనీ డేస్ మనం పర్చేజ్ ఇన్ఫో రికార్డులో మన అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఎన్ని రోజుల్లో అతను మనకి డెలివరీ చేయాలనేది. ఓకే నాకు ఇప్పుడు డెలివరీ అయ్యింది స్టాక్. ఓకే సో గూడ్స్ రిసిప్ట్ పర్చేజ్ ఆర్డర్. ఓకే ఇక్కడ చూడండి ఐటమ్ ఓకే పెట్టాను. చెక్ 101 మూమెంట్ టైపు గూడ్స్ రిసిప్ట్. ఓకే బ్యాచ్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ అయింది. నో ఇష్యూస్. పోస్ట్ స్టాక్
will be posted into the raw material. ఓకే 101 మూమెంట్ టేబుల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టాక్ ఒకసారి చెక్ చేసుకుంటాను. /MB52 నా రా మెటీరియల్ ఏంటిదంటే రాకో. ఈ రా మెటీరియల్ మనకి స్టాక్ వచ్చిన తర్వాత ఓకే ఒక రా మెటీరియల్ యూజ్ చేసుకొని ఒక కో ప్రోడక్ట్ వస్తుంది. ఓకే ఒక కో ప్రోడక్ట్ వస్తుంది, ఒక మెయిన్ ప్రోడక్ట్ వస్తుంది. అలా నాకు మెయిన్ ప్రోడక్ట్ 100 కావాలి. 100 100 కావాలి ప్రొడక్షన్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 కావాలంటే 100 కో ప్రోడక్ట్స్ వస్తాయి, 100 మెయిన్ ప్రోడక్ట్స్. కానీ ఇక్కడ 1 మెయిన్ ప్రోడక్ట్ క్రియేట్ చేయడానికి నేను ఓకే ఒక మెయిన్ ప్రోడక్ట్ క్రియేట్ చేయడానికి నేను చేయడానికి ఓకే 1.80 kgs ఆఫ్ రా మెటీరియల్ కావాలి, 1.20 ఆఫ్ కో ప్రోడక్ట్. ఓకే రిమైనింగ్ బై ప్రోడక్ట్ ఇది ఈ రెండు మైనస్ చేస్తే. సో దాన్ని మీరు పట్టించుకోవద్దు. సో ఇన్ కేస్ ఇలా కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే దీన్ని 1 చేద్దాం. ఓకే దీన్ని 1 చేద్దాం. ఓకే ఇక బై ప్రోడక్ట్ కాన్సెప్ట్ లేదు. ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ నెగిటివ్ సెన్స్ ఓన్లీ నెగిటివ్ సెన్స్. అవును ఓకే మై గాడ్ యా కరెక్ట్. ఓకే కో ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ నెగిటివ్స్లో కదా ఉండాల్సింది. ఓకే దీనికి స్టాక్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తాం, ఆటోమేటిక్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే ఇప్పుడు నేను ప్రొడక్షన్ ఆర్డర్ 100 క్రియేట్ చేస్తాను, 100 మెయిన్ ప్రోడక్ట్స్. ఓకే మెయిన్ ప్రోడక్ట్ ఏంటి నాది, మెయిన్ ప్రోడక్ట్ పేరు మెయిన్ ప్రోడక్ట్. ఓకే అప్పుడు నేను మిషన్ ద్వారా కట్ చేస్తే ఇవి 100 వస్తాయి, ఇవి 100 వస్తాయి కో ప్రోడక్ట్స్. ఓకే ఇవి కాస్టింగ్కి వెళ్తాయి. ఓకే ఒకే రా మెటీరియల్ 2 వస్తాయి. ఓకే ఇప్పుడు ఈ స్టాక్ చెక్ చేస్తాం. నా దగ్గర 200 క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ ఉంది. ఓకే ఓకే నేను 200 ఇందులోంచి కన్జంప్షన్ అయ్యి స్టాక్ కన్జంప్షన్ అయ్యి నాకు 100 కో ప్రోడక్ట్స్ 100 మెయిన్ ప్రోడక్ట్స్ రావాలి. కో ప్రోడక్ట్స్ ఎంత చూద్దాం. కో ప్రోడక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇక మనం కో ప్రోడక్ట్స్కి స్టాక్ మనం ప్రొడ్యూస్ చేయాలి. సారీ మెయిన్ ప్రోడక్ట్ వస్తే కో ప్రోడక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది ఎట్ ఎ టైమ్ 1 షాట్. ఓకే ఒక రా మెటీరియల్తో 2 మెటీరియల్స్ క్రియేట్ చేస్తాడు, స్టాక్ ఏం లేదు. ఓకే అట్ ది సేమ్ టైం మెయిన్ ప్రోడక్ట్ స్టాక్ కూడా ఏం లేదు, నో స్టాక్ స్టిల్ నౌ. ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. నేను సిఓ 01 ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాను వితౌట్ ఎంఆర్పి. నా మెయిన్ ప్రోడక్ట్ ఇస్ సెల్ఫ్ ఏ మెయిన్ ప్రోడక్ట్. ఓకే ప్రొడక్షన్ ఆర్డర్ PP01 ఏమైంది, వర్క్ షెడ్యూలింగ్ మెయింటైన్ చేయలేదు దీనికి. సో వితౌట్ వర్క్ షెడ్యూలింగ్ వి కాంట్ డూ ఎనీథింగ్. ఓకే ఫ్యాషన్ 0. ఓకే ఇప్పుడు నేను 100 క్వాంటిటీ క్రియేట్ ప్రొడ్యూస్ చేయాలనుకున్న మెయిన్ ప్రోడక్ట్. కరెంట్ డేట్ కాంపోనెంట్స్ మీరు ఇది ఫినాన్స్ రిలేటెడ్ మీరు ఇదేం పట్టించుకోవద్దు, జస్ట్ గో బ్యాక్. ఓకే క్యాన్సిల్ చేయండి. ఇక్కడికి వచ్చింది నా స్టోరేజ్ లొకేషన్. రా మెటీరియల్ ఎక్కడ ఉందంటే 0001లో ఉంది. బ్యాచ్ కూడా ఇక్కడ యాడ్ చేద్దాం. /m
52. Raco is our raw material. Our batch is 53. Batch ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, షార్ట్ గుడ్ ఇష్యూ అవుతుంది. రిలీజ్. ఓకే, మెటీరియల్ చెక్. ఆల్ మెటీరియల్ చెక్ అవైలబుల్ చేయండి. కమిటెడ్ క్వాంటిటీ 100 ఉంది. రా మెటీరియల్ కమిటెడ్ క్వాంటిటీ 100 ఉంది. వస్తుంటే ఇందులోంచి రెడ్యూస్ అవుతుంది అనమాట. కో ప్రోడక్ట్ 0, ఎందుకంటే మనం ఇప్పుడు స్టాక్ ప్రొడ్యూస్ చేయబోతున్నాం. ఓకే, బై ప్రోడక్ట్ కో ప్రోడక్ట్. ఈ రా మెటీరియల్ 100 క్వాంటిటీ యూజ్ చేసుకొని ఎట్ ఏ టైం మెయిన్ ప్రోడక్ట్ ఇవి రెండు ఒకేసారి ప్రొడ్యూస్ అవబోతుంది. కో ప్రోడక్ట్ విల్ గో ఫర్ ది కాస్టింగ్. ఓకే, నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ అయింది. ఇప్పుడు గూడ్స్ ఇష్యూ కాదు, నేను ఎట్ ఏ టైం కన్ఫర్మ్ చేస్తాను. CO11 వై బికాస్ auto goods issue will happen. Channel. So auto goods movement 261 మూమెంట్ టైప్ గూడ్స్ ఇష్యూ జరిగిపోయింది. ఓకే, కో ప్రోడక్ట్ దగ్గర మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆటో గూడ్స్ రిసిప్ట్ జరగదు. ఈవెందో మన కంట్రోల్ కీ అనేది ఆటో గూడ్స్ రిసిప్ట్ యాక్టివేట్ చేసినా కూడా అవ్వదు. వై బికాజ్ వీఆర్ యూజింగ్ ది కో ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు అవ్వదు. అవ్వాలి అంటే కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. అది జస్ట్ మనం డివేట్ అవుతున్నట్టుంది. ఈ టాపిక్ నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఓకే, ఓకే, ఇక్కడ ఇచ్చేసాము. మనం ఇప్పుడు గూడ్స్ ఇష్యూ జరిగిపోయింది. ఓకే, గూడ్స్ ఇష్యూ అయ్యింది. ఒకసారి మనం స్టాక్ చెక్ చేసుకుందాం. 52 రా మెటీరియల్ రాకు ఇంతకుముందు 200 100 అయింది అనమాట. ఓకే, ఇప్పుడు మన మెయిన్ ప్రోడక్ట్ స్టాక్ చూద్దాం. ఏమీ లేదు, స్టాక్ ఏం రాలేదు. ఓకే, మన కో ప్రోడక్ట్ స్టాక్ చూద్దాం. కో ప్రోడక్ట్ స్టాక్ లేదు. ఇప్పుడు నేను గూడ్స్ ఇష్యూ చేసాము. ప్రొడక్షన్ చేస్తారు. చేసిన తర్వాత గూడ్స్ రిసీవ్ చేసుకోవాలి. ఓకే, ఇలా మీకు గూడ్స్ రిసీవ్ ప్రొడక్షన్ ఆర్డర్ 101 టైపు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన ఇలా ఉంటుంది. ఆర్డర్ చేసి ప్రొడక్షన్ ఆర్డర్ మెయిన్ ప్రోడక్ట్ కో ప్రోడక్ట్ రెండు వచ్చినాయి చూడండి. కాకపోతే మూమెంట్ టైప్ చూడండి, రెండు 101 మూమెంట్ అయితే. ఓకే, నేను ఒకసారి చెక్ చేసి పోస్ట్. ఓకే, సార్ చూడండి. సర్వర్ కొంచెం స్లోగా ఉంది. ఓకే, డాక్యుమెంట్ క్రియేట్. స్టోరేజ్ లొకేషన్ కో ప్రోడక్ట్ ఇవ్వలేదు.
పోస్ట్. ఇప్పుడు ఏంటంటే ఒకే రా మెటీరియల్ యూజ్ చేసుకుని ఇప్పుడు నేను కో ప్రోడక్ట్కి నాకు స్టాక్ వచ్చింది. మెయిన్ ప్రోడక్ట్ వచ్చింది. కో ప్రోడక్ట్కి ఏది రెండు ఓకే చేయలేదా? 1 సెకండ్. ఓకే, ఇప్పుడు వచ్చి గూడ్స్ రిసిప్ట్ కూడా వచ్చినాక ఓకే. ఓకే, చూడండి ఇప్పుడు కో ప్రోడక్ట్ స్టాక్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇది వచ్చి ఇక్కడ ఉంది ఏది రిస్ట్రిక్టెడ్ యూజ్ లో ఉంది. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఓవరాల్ మనకైతే స్టాక్ వచ్చింది, అంటే 100 వచ్చింది అనమాట. ఇది సెట్ చేద్దాం. 1 2 ఒక అండర్స్టాండ్ 100 వచ్చింది అనమాట. కో ప్రోడక్ట్స్ అనేవి 100 వచ్చినాయి. ఇప్పుడు మెయిన్ ప్రోడక్ట్ కూడా చూద్దాం. మెయిన్ ప్రోడక్ట్ కూడా బ్యాచ్ లో ఉంది కాబట్టి సో ఇది కూడా బ్యాచ్ చెక్ చేసుకొని మనం యూజర్ రిస్ట్రిక్టెడ్ యూజ్ లో ఉంటుంది అనమాట. చూద్దాం, స్లోగా ఉంది. కమాండ్ ఓకే. యూజర్ రిస్ట్రిక్టెడ్ స్టాక్ ఉంది. ఒక రిస్ట్రిక్టెడ్ యూజ్ లో ఈ రిస్ట్రిక్టెడ్ యూజ్ నుంచి మన అన్రిస్ట్రిక్టెడ్ ఓవరాల్ స్టాక్ అయితే వచ్చేసింది. మెయిన్ ప్రోడక్ట్ స్టాక్ కూడా 54. చాలా వచ్చేట్లేదు.
ఓకే 100 క్వాంటిటీ వచ్చింది చూడండి. ఓకే ఒక రా మెటీరియల్ యూస్ చేసుకొని ఓకే నేను ఒక రా మెటీరియల్ యూస్ చేసుకొని ఒక కో ప్రోడక్ట్ ఒక మెయిన్ ప్రోడక్ట్ ఒక కో ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసేది. అట్ ది సేమ్ టైం 100 చేసినప్పుడు 100 మెయిన్ ప్రోడక్ట్ 100 కో ప్రోడక్ట్ కాస్టింగ్కి వెళ్తాయి. మనం ఒక రా మెటీరియల్ యూజ్ చేసింది, బట్ మనకి స్టాక్ అనేది రెండింటికి వచ్చింది అనమాట. కో ప్రోడక్ట్కి 100 వచ్చింది, మెయిన్ ప్రోడక్ట్కి 100 వచ్చింది. ఓకే ఓకే దట్స్ ఇట్ అబౌట్ ది కో ప్రోడక్ట్ అండ్ బై ప్రోడక్ట్. థ్యాంక్ యూ.